గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యెషయా గ్రంథం నుండి 7వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. అప్పుడు సిరియనులు ఎఫ్రాయిమీయులను తోడు చేసుకొనిరని దావీదు వంశస్థులకు తెలుపబడగా, గాలికి అడవి చెట్లు కదిలినట్లు వారి హృదయమును వారి జనుల హృదయమును కదిలెను. చదవబడిన వాక్యంలో చూస్తే 3 దేశాలు కనబడుతున్నాయి. ఈ 3 దేశాల్లో ఒకటి దావీదు వంశస్థుల దేశం అంటే యోధా దేశము, రెండవది సిరియన్ల దేశము, మూడవది ఎఫ్రాయిమీయులు అనగా వీరు ఇశ్రాయేలీలే, కాకపోతే నార్త్ ఇస్రాయేల్. ఇస్రాయేల్ రాజ్యము యోధా రాజ్యం విడిపోయాక వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవలను ఆధారం చేసుకుని ఈ సహోదరులను విడగొట్టి సిరియన్లు ఏం చేశారంటే ఎఫ్రాయిమీలతో చేతులు కలిపి యోధా రాజ్యాన్ని సర్వనాశనం చేయడానికి ప్లాన్ వేశారు. ఈ దుర్మార్గులైనటువంటి ఎఫ్రాయిమీలు కూడా తమ సహోదరులతో చేతులు కలపడం మానేసి అన్యులతో చేతులు కలిపి ఆ యొక్క సిరియన్లతో చేతులు కలిపి తమ సహోదరులైన యోధా వారి మీదకి యుద్ధం ప్రకటిస్తున్నారు. ఈ వార్త యోధా వారికి తెలిసి వారి హృదయము వారి జనుల హృదయము కదిలిపోయెను. గమనించండి ప్రియులారా, మన జీవితాల్లో కొన్నిసార్లు కొన్ని దుర్వార్తలు వచ్చినప్పుడు భయాన్ని ఫేస్ చేస్తాం. మనం భయము లేక బాధ, వేదన, ఏంటి మా వాళ్ళే మా మీద తిరగబడ్డారా, మా వాళ్ళే మా శత్రువులతో చేతులు కలిపారా, ఏంటి నా శత్రువులందరూ కూడా ఏకమైపోయి నన్ను ఒక్కళ్ళని చేసేసారా, ఇప్పుడు ఏంటి పరిస్థితి అని వారి హృదయం అల్లాడిపోతూ ఉన్నది. దావీదు వంశస్థులు అనగా యోధా ప్రజల యొక్క హృదయం. అటువంటి టైంలో దేవుడు ఆయన సేవకుడైన యెషయా ద్వారా అద్భుతమైన ప్రవచనము ఈ యొక్క యోధా రాజుకి ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడంటే 4వ వచనం మనం చూస్తే, భద్రము సుమి నిమ్మలించుము, పొగరాజుచున్న ఈ 2 కొరకంచు కొనలకు అనగా రెజీనును సిరియనులు రెమల్యా కుమారులను అనువారి కోపాగ్నికి జడియకము, నీ గుండె అవ్యనీయకము. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి. భద్రము సుమి అంటే ఏంటి? బీ కేర్ఫుల్. రెండోది భయపడద్దు అంటే దీనికి అర్థం ఏంటండి? బీ కేర్ఫుల్ బట్ నాట్ ఫియర్ఫుల్. బీ కేర్ఫుల్ బట్ నాట్ ఫియర్ఫుల్ అంటే అర్థం ఏంటంటే జాగ్రత్తగా ఉండు, అంతేగాని భయపడవలసిన పని లేదు. జాగ్రత్త అంటే మెలకువగా ఉండు, జాగ్రత్త అంటే పరిశుద్ధంగా ఉండు, జాగ్రత్త అంటే దేవునికి కోపం రప్పించే విధంగా నువ్వు ఉండొద్దు. ఎందుకంటే నిన్ను అమాంతంగా మింగేయడానికి రెడీగా ఉన్నారు నీ శత్రువులు. ఆ దేవుని చల్లని చూపు నీ మీద లేకపోతే నీ శత్రువులు నీకంటే బలవంతులను నిలువెత్తున నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి జాగ్రత్త. నిన్ను వాళ్ళేనా చేస్తారా? ఏమీ చేయరు. ఎప్పటి వరకు ఏమీ చేయరు? ఆ దేవుని చల్లని చూపు నీ మీద ఉన్నంత వరకు. ఆ దేవుని దయా దాక్షిణ్యం ఎంతవరకు ఉంటుంది? ఇప్పుడు నీకున్న పరిశుద్ధత, పవిత్రతను ఇలా కంటిన్యూ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండు. దేవునికి ప్రీతికరంగా ఉండు. అన్ని విషయాల్లోనూ ఎవడికి అవకాశం ఇవ్వకుండా మెలకువగా ఉండు. వారు ఎంత బలవంతులని నేను టచ్ చేయలేరు. ఇది దేవుడు ఆయన ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా యోధా ప్రజలకు దేవుడిచ్చిన వాక్యం. ఇదే మాట ఈరోజు దేవుడు నాతో నీతో కూడా చెప్తున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, ఈరోజు నువ్వు క్షేమంగా ఉన్నావు, కానీ గమనించుకో, నువ్వు ఎవరైతే శత్రువులు అని అనుకుంటున్నావో వారికంటే ఎక్కువ మంది శత్రువులు నీకు తయారవుతున్నారు. ఎవరైతే నీకు విరోధులు అయ్యుండి నీకు హాని తలపెట్టి నీ గురించి చెడ్డగా మాట్లాడుతున్నారో వారే నీకు తెలుసు. వారికంటే ఎంతోమంది నీకు తెలియని వారు చాలామంది ఉన్నారు. నీ యొక్క పతనాన్ని, నీ యొక్క ఓటమిని, నీ నాశనాన్ని కోరేవారు బోల్డెన మంది ఉన్నారు. వాళ్ళందరూ ఉన్నారని తెలుసుకుని నీ గుండె నీరవ్వాల్సిన పని లేదు, నువ్వు అల్లాడిపోవాల్సిన పని లేదు. జాగ్రత్తగా ఉండు, భయపడద్దు. ఎందుకు భయపడక్కర్లేదు? నువ్వు జాగ్రత్తగా ఉన్నంతకాలము దేవుని చల్లని హస్తం నీకు తోడుగా ఉంటుంది. ఆ తర్వాత ఇచ్చిన గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? యెషయా భక్తుడు చెప్తున్నాడు. ఆ 7వ అధ్యాయం కొంచెం కిందకి వెళ్తే, నువ్వు ఏ
రెండు రాజ్యాల గురించి భయపడుతున్నావో ఆ రెండు రాజ్యాలు కూడా దేవుడు చూసుకుంటాడు. ఆ రెండు రాజ్యాలు ఏది నీ ముందు నిలవలేవు. అంటే ఏంటి? ఆ రెండు రాజ్యాలతో వెళ్ళని ఫైట్ చేయమంటావా? ఏమీ ఫైట్ చేయక్కర్లేదు. ఊరకే నిలుచుండి చూడు దేవుడు చేసే కార్యాన్ని. మోషే భక్తుడు అంటాడు కదా, ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం ముందు వెనకాతల ఫరో రథాలు. అరే వెళ్ళమని చెప్పి ఫరో రథాలతో చేస్తున్నాడు. అతనితో మేము దెబ్బలాడలేం, ఎర్ర సముద్రాన్ని దాటలేం, ఎలాగయ్యా అని మోషే వైపు చూసినప్పుడు మోషే ఒకటే అన్నాడు, దేవుడు చేసే కార్యాన్ని చూడండి. ఇప్పుడు మీకు కనబడుతున్న ఐగుప్తీయులు మీ జీవితంలో మరలా వారిని మీరు చూడరు. చూద్దామా? నిర్గమాకాండం 14వ అధ్యాయం 13-14 వచనాలు. అందుకు మోషే, భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలిచిండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ శత్రువైతే నీకు కనబడుతున్నాడో ఆడికి నీకు కనబడ్డా. యెహోవా నీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలెనని ప్రజలతో చెప్పాను. ఎంత శ్రేష్టమైన మాట, ఎంత గొప్ప వాగ్దానం. లెట్ us రిసీవ్ ఇట్. ఏ వాగ్దానమైన యేసు నామములో మన జీవితంలో నెరవేరును గాక. దేవుడు అంటున్నాడు, నీకు ఎంతమంది శత్రువులు ఉన్నారు, ఎంతమంది విరోధులు ఉన్నారు, ఎంతమంది నీకు తెలియకుండా నీ యొక్క ఓటమిని నాశనాన్ని కోరుకుంటున్నారు. ఎవడో నీకు కనబడ్డు. ఏం చేయమంటారండి? యుద్ధం చేయమంటారా? నువ్వు ఊరుకుని నిలిచోడవయ్యా. యుద్ధం ఎందుకు? నువ్వు యుద్ధం చేసేవాడిని దేవుడైనా యెహోవా. ఆయనకు కోపం పుట్టించకుండా, ఆయనకు కోపం రప్పించే క్రియలు చేయకుండా ఆయన ప్రీతి కలిగి నువ్వు జీవించు చాలు. సేమ్ మాట యెషయా భక్తుడు కూడా ఆ రాజైన ఆహాజుతో, ఆ యోధా రాజుతో చెప్తున్నాడు. మనకు తెలుసు తెల్లవారితే ఏమైందో. ఎర్ర సముద్రం పాయలైంది, వీళ్ళు దాటారు. అదే సముద్రంలో వీళ్ళని చంపడానికి వచ్చిన వారు మునిగి చచ్చారు. దేవుడే చూసుకున్నాడు, వీరు ఎవరిని ఒక్కరిని కూడా చంపలేదు, కొట్టలేదు. నీ శత్రువుతో యుద్ధం చేసేవాడు దేవుడున్నాడు. రెండు బలమైన రాజ్యాలు, సిరియా రాజ్యము, ఇశ్రాయేలు రాజ్యము అనగా ఎఫ్రాయిము రాజ్యము, యోధా రాజ్యం మీదకి వచ్చినప్పుడు యెషయా భక్తుడి ద్వారా దేవుడు కౌరు పెట్టింది ఏంటో తెలుసా? నువ్వు అలా చూస్తూ ఉండు, వారు నాశనం అయిపోతారు. నేను వాళ్ళని కొట్టకుండా, వాళ్ళని తిట్టకుండా, వాళ్ళతో యుద్ధం చేయకుండా అలా చూస్తూ ఉంటే ఎలా నాశనం అయిపోతారు? నీకు అనవసరం అది, నీకు అనవసరం అది, నీకు సంబంధించింది కాదు. దేవా దయచూపు ప్రభు అని దేవుని వైపు చూడు. వారు ఎలా కనుమరుగవుతారో నువ్వే చూద్ది. కానీ వారికి కనబడరు. దేవుడు ఏం చేశాడండి? ఆ యుద్ధ భయము పరిస్థితులు అలా ఉంటుండగా క్రీస్తు పూర్వం BC 732లో సిరియా రాజ్యము సర్వనాశనం అయిపోయింది. ఇంకో 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి 722లో ఎఫ్రాయిము రాజ్యము సర్వనాశనం అయిపోయింది. ఈ రెండు రాజ్యాలను నాశనం చేసిన ఎవరండి? అష్షూరీయులు. వీళ్ళిద్దరూ కలిసి మేమిద్దరం కలిసిపోయాం కదా, యోధా రాజ్యాన్ని మింగేద్దాం అనుకున్నారు. వీళ్ళిద్దరికీ తెలియకుండా దేవుడు ఇంకో బలమైన రాజ్యమైనటువంటి అష్షూరీయులను లేపాడు. అష్షూరీయులు వచ్చి అది ఇంకా బలమైన రాజ్యం. మొట్టమొదటగా సిరియాని నాశనం చేశారు 732 BCలో. ఒక 10 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చి ఇశ్రాయేల్ అయినటువంటి యోధా రాజ్యాన్ని సర్వనాశనం చేశారు. ఈ రెండు రాజ్యాలు నాశనం అయిపోయినాయి. తర్వాత యోధా రాజ్యం మీదకి వచ్చారు. ముందు అష్షూరీయులు సిరియాని నాశనం చేశారు, తర్వాత నార్త్ ఇజ్రాయెల్ ఎఫ్రాయిం నాశనం చేశారు. తర్వాత యోధా రాజ్యం యోధా మీదకి వచ్చేటప్పటికి రాజైన హిజ్కియా కాలంలో ప్రభా నువ్వే కరుణించు అని దేవుని వైపు చూసినప్పుడు దేవుని దూత యోధా రాజ్యానికి తోడుగా ఉన్నందువల్ల రాత్రి కాడ వారిని హతమార్చి దేవుడు వారిని తరిమి కొట్టాడు. యోధా రాజ్యాన్ని నిలబెట్టాడు. వీరి మీద లేచిన సిరియన్లు, ఎఫ్రాయిమీలు సర్వనాశనం అయిపోయారు. ఒక్క బాణం వేయలేదు, వీళ్ళు ఒక్కని చంపలేదు. వీళ్ళతో యుద్ధం, వీళ్ళ శత్రువులతో యుద్ధం చేయడానికి మరొక శత్రువుని దేవుడు రేపాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఆ రోజు ఏ దేవుడో ఈరోజు అదే దేవుడు. ఆ రోజు యోధా ప్రజలు యెహోవా నీవే నా ఆశ్రయం అని కోరారు. మనం కూడా యెహోవా నీ కుమారుడని యేసు నామములో నీ పాదాలు పట్టుకుంటున్నామని దేవుడిని అడుగుదాం. మన యుద్ధాలన్నీ ఆయనే చేస్తాడు. మన పని ఏంటి? బీ కేర్ఫుల్ బట్ నాట్ ఫియర్ఫుల్. జాగ్రత్తగా ఉండు, భయపడవలసిన పని లేదు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనలను
మన సమస్త పోరాటాలను యేసు నామములో మన పరమ తండ్రిని యెహోవా చూచుకొని మనకి జయమిచ్చును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇచ్చిన ఈ వాక్యం బట్టి నీకు స్తోత్రాలు. మాకు కలిగజేసిన ఈ ధైర్యాన్ని బట్టి వందనాలు. మా సమస్తం నీకు అప్పగించుకుని యేసయ్యా, మా తలపులలో, ఆలోచనలో, మాటల్లో, చూపుల్లో, క్రియల్లో, పనుల్లో నీకు ప్రీతికరంగా బ్రతుకుటకు నీ కృప, నీ ఆత్మ సహాయం దయచేసి మా యుద్ధములు, పోరాటములన్నీ మీరే చేసి మీ గొప్ప జయ జీవితం మా శత్రువు మా కంటికి కనబడని విధముగా నీ కార్యాలు శాశ్వతంగా మా పట్ల జరిపించి మమ్మల్ని రక్షించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమెన్. 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 God bless you. Have a very blessed day.